అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి స్త్రీ కోసం వేరే వాళ్ళతోటి గొడవల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆ గొడవ జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ ఆ గొడవ జరిగితే మాత్రం మీకు చాలా సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి స్త్రీ వల్ల మీకు ఏ విధమైనటువంటి గొడవ జరగకుండా చూసుకోండి. ఈరోజు ఇంతకు ముందు చేసినటువంటి పెట్టుబడి కారణంగా మీకు ఈరోజు డబ్బుతో మంచి లాభం అనేది రాబోతుంది. కొత్త ఇల్లు మారుదామనేటటువంటి మీ ఆలోచన ఈరోజు సఫలీకృతం అవుతుంది. ఇల్లు మారడానికి ఈరోజు మంచి సమయము. ఎవరైతే మరి అద్దె ఇల్లు మారదాం అనుకుంటున్నారో వారు ఆ అద్దె ఇంట్లో మరి ముందుగా మరి నల్ల ఆవాలను ఒక నల్ల బట్టలో గుప్పెడు వేసేసి మూటగా కట్టి ఆ మూటను ఇంటికి ముందు గుమ్మానికి వేలాడదీసి అప్పుడు మాత్రమే గృహప్రవేశం చేయండి. ఇలా చేసినట్లయితే కనుక ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం బయటకు తొలగించబడింది. మరి ఆ విధంగా తొలగించబడిన తర్వాత లక్ష్మీ కటాక్షం అనేది ఆ ఇంట్లో ప్రవేశించటం జరుగుతుంది. ఇక మీకు ధనలక్ష్మి యోగం కూడా కలుగుతుంది. అన్ని రంగాలలో కూడా మీకు మంచి అనుభవాలు పొందడానికి మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో కూడా ప్రమోషన్తో పాటు బదిలీ సమాచారం కూడా అందుకోవచ్చు. కొత్త ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా లభిస్తుంది. మంచి సంబంధాలు అనేవి మెరుగుతాయి. ప్రేమ సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు మాత్రం మంచిగా విజయాన్ని సాధించగలుగుతారు. ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం అదృష్ట మద్దతు అయితే వారికి లభిస్తుంది. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. జీవితంలో ఆనందం మరియు సౌకర్యాలు పెరుగుతాయి. ఖర్చులు కూడా ఉంటాయి. శత్రువుల గురించి మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. లాభం కూడా ఉంటుంది, కానీ శత్రువులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఈరోజు ఖర్చులను అయితే నియంత్రించుకోవాలి. అధిక ఖర్చులను మీరు నియంత్రించుకుంటేనే ఉత్తమము. ఇక ప్రారంభించబోయేటటువంటి పనులను పట్టుదల అనేది వదలకండి. గిట్టని వారు మాత్రం మీ ఉత్సాహంపై నీళ్లు చల్లే అవకాశాలు ఉన్నాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడగలుగుతారు. మరి అదృష్టం అనేది లభిస్తుంది. శ్రమతో కూడిన ఫలితాలు కూడా ఉంటాయి. పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితోటి వ్యవహరించాలి. ఉన్నతమైన ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. ఇక మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అధికారుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. మరియు ప్రాధాన్య విషయాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరము. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు రవి ధ్యాన శ్లోకం చదువుకుంటే శుభ ఫలితాలు అనేవి మీకు ఖచ్చితంగా కలుగుతాయి. ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటానికి ఇది ఒక మంచి రోజు. ఈరోజు డబ్బు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం వంటివి ఈరోజు చేయకండి. వివాహ జీవితంలో తేడాలు ఈరోజు పెరగనివ్వవద్దు. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. వ్యాపారాల్లో ఇబ్బందులు జరగకుండా చూసుకోవాలి. కొత్త ప్రణాళికలు కూడా సిద్ధం చేయడానికి ఇది మంచి సమయము. పురోగతి మార్గం. మీ జ్ఞానం నైపుణ్యాలను పెంచడానికి ఇది మంచి సమయము. ఈరోజు కుటుంబానికి సంబంధించిన సమస్యలు పరిష్కరించబడతాయి. ముఖ్యమైన వ్యక్తిని కూడా కలుసుకుంటారు. ప్రియమైన వారితో కొన్ని తేడాలు ఉండవచ్చు. వాటిని తొలగించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. లక్ష్యంపై విద్యార్థులు దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. లక్కీ సంఖ్య 5, లక్కీ కలర్ నారింజ. ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం శుభప్రదం. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.